రాష్ట్రంలో నర్సింగ్ స్కూళ్లు కాలేజీల అవకతవకలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలీవుల్లా ఖాద్రీ, కార్యదర్శి ధర్మేంద్ర. కోటిలోని మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కార్యాలయం ముందు నిరసన చేసి వినతిపత్రం అందజేశారు. నర్సింగ్ ప్రమోషన్లలో అవకతవకలు, లెక్చరర్ పోస్టుల భర్తీలో ఆలస్యం, ఫ్యాకల్టీ కొరత, క్లినికల్ శిక్షణలో లోపాలు ఉన్నాయని తెలిపారు. అవినీతి ఆరోపణలపై ఏసీబీ విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఏఐవైఎఫ్ నాయకులు. నర్సింగ్ స్కూల్లో కళాశాల అవకతవకలపై గుట్టు రట్టు చేయాలి. నర్సింగ్ కళాశాల ప్రమోషన్లపై తెలంగాణ రాష్ట్రంలోని నర్సింగ్ కాలేజీకి సంబంధించినటువంటి స్కూళ్ళు, కళాశాలలో ఈరోజు అనేక అక్రమాలు, అవినీతికి పాల్పడుతున్నారు. ప్రధానంగా ఈ కళాశాల నిర్వహణ పూర్తి స్థాయిలో జరిగినప్పటికీ కానీ ఈరోజు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పూర్తిగా ఈరోజు అక్రమార్జన పేరుతోని ఈ కళాశాల నుంచి విచ్చలవిడిగా డబ్బులు దండుకుంటుంది. వాస్తవం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత బీఆర్ఎస్ హయాంలోనే ఈ కళాశాలకు సంబంధించినటువంటి భవనాలు నిర్మితమైతే ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో ఈ కళాశాల నిర్వహణకు సంబంధించిన అనుమతులు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు ఈ మెడికల్ కౌన్సిల్ సంబంధించినటువంటి వీళ్ళు పూర్తిగా తర్ఫీదు చేసి జీవోని ఆధారితంగా కళాశాలకు సంబంధించినటువంటి అనుమతులు ఇచ్చింది. కానీ అనుమతులు ఇచ్చినటువంటి కళాశాలల్లో నిజంగా ఈరోజు కళాశాలలు అక్కడ జరగట్లేదు, నిర్వహణ కూడా ఎట్లా లేదు. ఎందుకంటే జీవోలో స్పష్టంగా కళాశాలలు వాటి అడ్రస్లు ఇచ్చారు, కానీ అడ్రస్లలో ఈరోజు కళాశాల నిర్వహణ జరగట్లేదు. ఇది పూర్తిగా దుర్మార్గమైన చర్య. ఇది పూర్తిగా విద్యార్థులని, తల్లిదండ్రులని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మోసం చేయడమేనని చెప్పి ఈరోజు అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట్ర సమితిగా మేము అభివర్ణిస్తున్నాం.